హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాము. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, సో మన బండి ఉంది కదా అక్కడ, అదే వాడు కొట్టోడు స్కూల్ పోతున్నాడు, కొట్టోడు స్కూల్ పోతున్నాడు అన్నయ్య. ఇక్కడ బండి కనబడుతుంది కదా మన బండి అది. సో ఆ బండికి ఈరోజు ఇన్సూరెన్స్ చేయించాలన్నమాట. సో ఇన్సూరెన్స్ అయితే పెండింగ్ ఉంది, ఇన్సూరెన్స్ అయిపోయిందనమాట. సో అందుకని ఆ బండి ఎక్కడ పంపిస్తారు ఈ మధ్యలో. సో దాన్ని ఒకటి ఇన్సూరెన్స్ పెండింగ్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ చేయించాలి. సో దానికోసం అయితే ఈరోజు నేను ఒకటి మన అమీర్పేట వెళ్తున్నా. అమీర్పేటలో మన బండి ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉందన్నమాట, టాటా ఏజెన్సీది. సో అక్కడికైతే వెళ్ళి ఈరోజు మనము ఆ బండి ఇన్సూరెన్స్ అయితే చేయించుకొని వద్దాము, ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ అయిపోయింది. సో తొందరగా రెడీ అయిపోయి ఇంకా మనం వెళ్ళిపోదాం, ఓకే? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే వీడియోకి షేర్ చేయండి. అట్లాగే ఇంకా మన ఇన్సూరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను, సో ఎంత కట్టినని. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను నేను. ఎవరికైనా టాటా ఏజెన్సీ వాళ్ళది ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో అయితే చూసి తప్పకుండా వాళ్ళకి కాల్ చేయండి, ఓకేనా? సో మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, వీడియోలంతా కామెంట్ చేయండి, ఓకేనా? చలో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేనైతే ఇప్పుడు వచ్చేసి అమీర్పేట వచ్చేసాను. అమీర్పేట సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఉంది కదా, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వచ్చేసి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో అమీర్పేట మెట్రో స్టేషన్ పక్కన. సో ఇది వచ్చేసి 5th ఫ్లోర్ అనమాట బిల్డింగ్. సో 5th ఫ్లోర్ బిల్డింగ్లో మన టాటా ఏజెన్సీ వాళ్ళది ఆఫీస్ ఉంది. సో నేను లాస్ట్ టైం కూడా ఇన్సూరెన్స్ చేయించాను, కానీ నాకు డాక్యుమెంట్స్ రాలేదు. పోస్ట్లో వాళ్ళు పంపిస్తారని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్ వెళ్ళి ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే మనకి డాక్యుమెంట్స్ కూడా వస్తాయని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. చూశారు కదా, ఇక్కడ 5th ఫ్లోర్ నుంచి చూసేటప్పుడు. సో పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది అనమాట, పక్కనే మెట్రో స్టేషన్. సో ఇంకా చూసారు కదా ఇక్కడ. సో ఇదంతా మన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ 5th ఫ్లోర్ నుంచి చూస్తే కిందకి ఇట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చినా నేను ఇక్కడికి, నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. సో మన డాక్యుమెంట్స్ తప్పకుండా మనకు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ మనకు దగ్గర ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ లాస్ట్ టైం లాగా అవుతుందని చెప్పేసి నేను ఇప్పటివరకు అయితే వచ్చి ఈ డాక్యుమెంట్ కూడా కలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వచ్చాను. సో లోపలికి వెళ్ళిపోయి మనము ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకుందాము, ఓకేనా? ఇన్సూరెన్స్ చేయించేసి డాక్యుమెంట్ తీసేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? చూసి కదా ఫ్రెండ్స్, నా దగ్గరికి అయితే ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే వచ్చేసినాయి. సో నేను వచ్చి ½ అవర్ కూర్చున్నాను ఇక్కడ లోపల. సో కూర్చున్న తర్వాత మనకి డాక్యుమెంట్స్ వచ్చేసినాయి. ఇంకా డాక్యుమెంట్ తీసేసుకొని నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. సో నాకు ఇది ఇన్సూరెన్స్ ఎంత అయిందంటే 1 ఇయర్కి 22,000 చెప్పారు వాళ్ళు. సో మనము కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడేసుకుంటే మనకైతే డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. సో ఫుల్ ఇన్సూరెన్స్ 22,000 చెప్పారు. సో మనకైతే ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చిర్రు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు. సో మనము క్లియర్గా తెలుసుకోవాలంటే కనుక కాంటాక్ట్ పర్సన్తో మాట్లాడండి. సో మాట్లాడిన తర్వాతనే మీకు డిస్కౌంట్ మనకు నచ్చితేనే వాళ్ళతో మనకు కాంటాక్ట్ అవ్వడానికి బాగుంటుంది, ఓకేనా? సో నేను వీడియోలో చెప్పాలో చెప్పొద్దు అని అయితే నేను చెప్పట్లేదు. సో మీరైతే ఆ పర్సన్తో మాట్లాడిన తర్వాత మీకు డిస్కౌంట్ అయితే తప్పకుండా చేస్తారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టాటా ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మనకు ఆఫీస్ మన దగ్గరనే ఉంటుంది. సో ఇదైతే ఆఫీస్ అయితే చాలా పెద్దగా ఉంది. సో నేను ఇంకా డాక్యుమెంట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పైన పెడతాను చూడండి. అతని పేరు నరేష్. సో నరేష్ మనకి ఇక్కడ బిరంగూడలో ఉంటాడంట. సో మనకి ఇక్కడ లోకల్ కాబట్టి ఆయన ఇక్కడ ఇటు సైడ్ కూడా వస్తూ ఉంటాడంట అప్పుడప్పుడు. సో మన సైడ్ నుంచి ఎవరన్నా
వాళ్ళని టాటా ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే కనుక ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు. సో ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అతను మాట్లాడతాడు, ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుకొని. సో మనకైతే వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మంచిగా. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకు సింపుల్గా అయిపోతుంది అనమాట, మనకు దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో అందుకని అయితే నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టాను. సో చూసారు కదా, ఇంకా 5th ఫ్లోర్ నుంచి ఇప్పుడు నేను కిందికి వచ్చేసిన. 5th ఫ్లోర్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. సో అక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అదే అమీర్పేట యొక్క మన మైత్రివనం, అమీర్పేట మైత్రివనం ఉంది కదా. సో అక్కడ మెట్రో స్టేషన్ అనమాట అది. ఇక్కడ పైన కనిపించేది అదే మెట్రో స్టేషన్. సో ఇంకా మనకైతే లేట్ అయిపోయింది ఇక్కడ. ఇంకా అక్కడే నేను వెళ్ళడమే లేట్ వెళ్ళినాను. సో నాకైతే ఇంకా అక్కడే చీకటి అయిపోయింది అనమాట. 6 అయింది అక్కడికే. సో ఇంకా అక్కడి నుంచి మనం ఇంటికి రావాలంటే ఇంకా నానా కష్టపడుకుంటూ రావాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో నాకు మామూలుగా వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. సో ఈ ట్రాఫిక్లో పోవాలంటే ఇంకా ఎంత టైం అవుతుందో నాకే తెలియదు. ఓకేనా, సో ఫైనల్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడ టైం చూసారు కదా. సో నేను డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేలోపు ఎంత టైం అయినా చూసారా, 9 అవుతుంది. నైట్ 9 అయింది. అక్కడ నుంచి 6:30 బయలుదేరితే ఇక్కడ వచ్చేసరికి 9 అయింది. సో మన ట్రాఫిక్ హైదరాబాద్లో ట్రాఫిక్ అంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం ముందు ప్లాన్ చేసుకోండి, ముందు ట్రాఫిక్ ముందు వెళ్ళిపోయి వచ్చేసేయండి. ఓకేనా, గా డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వచ్చేసినాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక టాటా ఏజెన్సీ వాళ్ళ డాక్యుమెంట్స్ 2 సెట్లు అయితే ఇచ్చారు మనకి. సో ఈ 2 సెట్లలో ఒకటి బండిలో పెట్టుకోవచ్చు, ఒకటి ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట, ఎమర్జెన్సీ పర్పస్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోలో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.